హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్ ఎంసెట్ సంబంధించి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో మీ అందరికి ఒక గుడ్ న్యూస్ అనమాట. అది ఏంటిదంటే ఇక్కడ చూసుకోవచ్చు. ఎవరైతే 60,000 నుంచి 1,70,000 కావచ్చు ఇలా ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఉన్నారో చాలామంది మెసేజ్ చేస్తున్నారు. అన్న మాకు 60,000 ర్యాంక్ వచ్చింది, మంచి కాలేజీలో వస్తుందా అన్న, సిఎస్సి బ్రాంచ్ వస్తుందా అన్న, ఫీజు అనేది ఎలా ఉంటుందన్న, హాస్టల్ ఫెసిలిటీ ఉంటుందా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారనమాట. మీ అందరికీ ఈ వీడియోలో నేను స్పష్టంగా అయితే ఒక మంచి అప్డేట్ అయితే ఇవ్వబోతున్నాను అనమాట. మీరు చేయవలసిందలా ఏం లేదు. ఈ వీడియో కింద మీ ర్యాంక్ అనేది ఎంత వచ్చింది, మీరు ఏ బ్రాంచ్ తీసుకోవాలనుకుంటున్నారు అని చెప్పేసి కామెంట్ చేస్తే నేను కౌన్సిలింగ్లో మీరు వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి అని చెప్పేసి నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను అనమాట. అంటే ఇప్పుడు 30,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎలా కాలేజ్ అనేది ప్రియారిటీ అనేది పెట్టుకోవాలి, ఒకవేళ 50,000 వచ్చిన వాళ్ళు ఎలా పెట్టుకోవాలి, అలానే ఇక్కడ 1,00,000 పైన వచ్చిన వాళ్ళు ఏ ఏ కాలేజ్ అనేవి ఫస్ట్ పెట్టాలి, ఏ గ్రూప్ పెట్టాలి, ఆ కాలేజీలో అది వస్తుందా రావట్లేదా అని చెప్పేసి కూడా నేను క్లారిటీగా చెప్తాను అనమాట. మీరు ఎట్టి పరిస్థితిలో కూడా కౌన్సిలింగ్లో ఈ మిస్టేక్స్ అయితే చేయకండి అనమాట. ఆ మిస్టేక్స్ ఏంటో కూడా నేను చెప్తాను. అయితే కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ లింక్ ఉంది, మీరు త్వరగా వెళ్ళి జాయిన్ అయితే అందులో మీకు ఏవైనా చిన్న చిన్న అప్డేట్స్ కావాలన్నా సరే నేను ఆ గ్రూప్లో అందిస్తాను. మీరు అక్కడి నుంచి వెళ్ళి డైరెక్ట్గా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అక్కడ మీకు కౌన్సిలింగ్ సంబంధించి కూడా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా నేను ఇక్కడ పెడతాను అనమాట. అయితే ఇక్కడ ఈ మిస్టేక్స్లో వచ్చేసి ఫస్ట్గా నేను చెప్పేది ఏంటంటే, మీకు వచ్చిన ర్యాంక్ అనేది ఫస్ట్ చూసుకోండి. మీకు వచ్చింది ర్యాంకు 1,50,000 వచ్చిన తర్వాత అందులో ఫస్ట్ కాలేజ్ వచ్చేసి ఇలా జేఎన్టీహెచ్ కాలేజ్ ఇలా పెద్ద పెద్ద కాలేజ్ పెట్టడం వల్ల మీకు ఏ ఉపయోగం ఉండదన్నమాట. ఎందుకంటే మీ ర్యాంక్ రేంజ్ అనేవి ఆ కాలేజ్లో ఇంతకుముందు ఏమైనా ప్రీవియస్గా ఆ ర్యాంకు ఇచ్చారా లేదా అని చెప్పేసి ఫస్ట్ చెక్ చేసుకోండి. అవి ఎలా చెక్ చేసుకోవాలి అన్న తెలియదంటే మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే నేను అక్కడ లిస్ట్ పెడతాను అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీరు కాలేజ్కి వెళ్ళాలనుకుంటున్నారు, ఏదో మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అని ఉంది. ఈ కాలేజ్లో ర్యాంక్ రేంజ్ అనేవి ఇంతకుముందు ఎంసెట్ ద్వారా ఎవరెవరు ర్యాంకు వచ్చిన వాళ్ళకి తీసుకున్నారు వాళ్ళ కాలేజీలో అని చెప్పేసి ఆ లిస్ట్లో మీరు చెక్ చేసుకొని ఆ కాలేజెస్ అనేవి ఫస్ట్ ప్రియారిటీ పెట్టుకోండి. సో అలా నేను ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ మనకి పీడిఎఫ్స్ అనేవి నేను ఆ గ్రూప్లో పెడతాను. మీరు ఇప్పుడే త్వరగా వెళ్ళి ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి మీరు అక్కడి నుంచి చెక్ చేసుకోండి అనమాట. ప్రతి ఒక్కరికి తప్పకుండా ఆ గ్రూప్ అనేది అయితే యూజ్ అవుతుంది. మీరు ఆ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత చెక్ చేసుకోండి. అలానే కౌన్సిలింగ్ అనేవి మళ్ళీ మనకి 2 రోజులు స్టార్ట్ అవబోతున్నాయి అనమాట. ఎవరైతే కౌన్సిలింగ్ సంబంధించి డాక్యుమెంట్స్ ఇంకా తెచ్చుకోలేదో త్వరగా వెళ్ళి మీ ఇంటర్ కాలేజ్లో ఉన్న డాక్యుమెంట్స్ అయితే తెచ్చుకోండి. వాళ్ళు లాంగ్ మెమోస్ అనేవి కూడా ఇష్యూ చేశారనమాట, అందరికి ఇచ్చేశారు. త్వరగా వెళ్ళి తెచ్చుకుంటే మీ కౌన్సిలింగ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడైతే ఏ ప్రాబ్లం ఉండదు. లేట్ చేయకండి. ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా వీడియోస్ కింద అయితే కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై